కల్పించే ప్రచార పర్యటనలో భాగంగా మనం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాము. అయితే గల్ఫ్ వలసదారుల హక్కులు మరియు సంక్షేమం, ప్రభుత్వాల పాత్ర, అంటే రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ గల్ఫ్ మైగ్రెంట్స్, రోల్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అనే ఈ అంశంపై మనం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించుకుంటున్నాము. దీన్ని గల్ఫ్ జేఏసీ, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఇన్ షార్ట్ ఫామ్ గల్ఫ్ జేఏసీ, తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ గల్ఫ్ వర్కర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇట్స్ ఎ కోయలిషన్ ఆఫ్ తెలంగాణ డయాస్పోరా అండ్ మైగ్రెంట్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఓవర్సీస్ అండ్ ఇండియా. విదేశాల్లోని, భారత్లోని తెలంగాణ ప్రవాసీ మరియు వలస కార్మిక సంఘాల కూటమి ద్వారా ఈ తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. ఈ గల్ఫ్ జేఏసీ అనేది 18 సంఘాలకు పైగా ఈ భారతదేశంలోని సంఘాలు, విదేశాల్లోని సంఘాలతో కలిపిన ఒక కూటమిగా ఏర్పడింది. గల్ఫ్ సమస్యల పోరాటం కోసము ఈరోజు హైదరాబాద్లో మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం 3 సమస్యలపై ఈ చర్చ జరుగుతుంది. ఒకటేమో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, ఒకటేమో భారతదేశానికి సంబంధించింది, ఒకటేమో అంతర్జాతీయ సమస్య, అంటే లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఈ 3 సబ్జెక్టులపై ఈరోజు మనము ఈ చర్చా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండు. రెండవ డిమాండు, తెలంగాణ నుంచి మరియు భారతదేశం నుంచి కూడా చాలామంది గల్ఫ్ దేశాల్లో ఇవాళ పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను, అంటే మినిమం రెఫరల్ వేజెస్ను తగ్గిస్తూ జారీ చేసినటువంటి సర్కులర్లను వెనక్కి తీసుకోవాలనేది ఒక డిమాండ్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మనం డిమాండ్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్, అంటే జీతం దొంగతనం గురించి న్యాయం కావాలి అనే ప్రచార ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కరోనా మహమ్మారి పరిస్థితుల వలన గల్ఫ్ తదితర దేశాల నుంచి స్వదేశానికి పంపబడ్డ వలస కార్మికుల జీతం బకాయిలు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్, ఇవన్నీ మనం పొందాలి అనంటే విదేశీ లేబర్ కోర్టుల్లో మనం కేసులేసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి న్యాయ సహాయం అవసరము, అంటే లీగల్ ఎయిడ్ అవసరం. ఈ లీగల్ ఎయిడ్ను మన రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ 3 సబ్జెక్టుల మీద మనము చేస్తున్నాము. అయితే ఇక్కడ ఒక్కొక్క టాపిక్ పై చిన్న ఇంట్రడక్షన్ నేను చేపిస్తాను. ఇక్కడికి వచ్చే కంటే అంటే ఇప్పుడు ఇందులో వచ్చిన ఒక ముఖ్యమైన మనకు చీఫ్ గెస్ట్లను నేను మీకు పరిచయం చేపిస్తాను. డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అండ్ రిటైర్డ్ అంబాసిడర్ గారు ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. వారు దేశ విదేశాల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేసి వచ్చినారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఢిల్లీలో ఒక జాయింట్ సెక్రటరీ క్యాడర్లో కూడా పనిచేసినారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్గా ఈ తెలంగాణలో వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి అపారమైన విశేషమైన అనుభవం ఉంది. ఒక అంబాసిడర్గా పనిచేశారు కాబట్టి. తర్వాత ఒకప్పుడు హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీసర్గా కూడా వారు పనిచేశారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా ఎంతో వారికి అనుభవం ఉంది. వారి అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి. తర్వాత మరొకరు డాక్టర్ సిస్టర్ లిజీ జోసెఫ్ గారు ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఎన్నో ఏళ్ళుగా ఈ వలస కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మన గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గారు గుగ్గిలి రవిగౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. దండి వెంకట్ గారికి, మిగతా సభ్యులందరికీ, మూర్తి గారికి, నాకు ఇంకా పేర్లు కొన్ని తెలివై, అందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాను. ఇప్పుడు నేను స్వదేశ్ పరికిపన్ల వీరు. సభకు నమస్కారం. గల్ఫ్ బోర్డు, తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఇది కార్మికుల చిరకాల వాంఛ. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్కు ఒక సంక్షేమ బోర్డు అనేది మనకు ఏర్పడాలని చెప్పేసి
అదేవిధంగా గతంలో పసుపు బోర్డు అనే ఒక నినాదంతో ఒక ముందుకు వచ్చినటువంటి రైతులకు ఒక పెద్ద పెను మార్పుకు కారణమైంది. అదేవిధంగా ఈ గల్ఫ్ బోర్డు ఏర్పాటుతో మరి దూరమైనటువంటి మనుషుల్ని కూడా గెలుచుకోవచ్చు. అయితే 180+ దేశాలతో ఎన్ఆర్ఐ పాలసీ కావాలా, లేకుంటే 18+ దేశాలతో కూడిన గల్ఫ్ బోర్డు కావాలా అనేది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలా. అసలు పాలసీ అంటే ఏమిటి? పాలసీ అనే ఇంగ్లీష్ పదానికి విధానం, పద్ధతి అనే అర్థాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సంస్థలకు కొన్ని పాలసీలు ఉంటాయి. ఆయా రంగాల సమగ్ర అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వైఖరిని ఒక సమగ్రమైన రూపంలో తెలిపేదే పాలసీ విధానం. ఉదాహరణకు అగ్రికల్చర్ పాలసీ, వ్యవసాయ విధానం, ఎడ్యుకేషనల్ పాలసీ, విద్యా విధానం, ఇండస్ట్రియల్ పాలసీ, ఇది పారిశ్రామిక విధానం, ఎన్ఆర్ఐ పాలసీ, ప్రవాస భారతీయుల విధానం. ఇది మరి రైతులు అగ్రికల్చర్ పాలసీ కావాలని జై అగ్రికల్చర్ పాలసీ అని ఉద్యమాలు చేయడం లేదు కదా. మరి విత్తనాలు, ఎరువులు, క్రిమిసారిక మందులు, నీటి పారుదల, ఉచిత విద్యుత్తు, పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు, రైతు బంధు, పసుపు బోర్డుల గురించి మాట్లాడతారు, చర్చిస్తారు, ఉద్యమిస్తారు. విద్యార్థులు ఎడ్యుకేషన్ పాలసీ కావాలని జై ఎడ్యుకేషన్ పాలసీ అని ఎక్కడ కూడా ఉద్యమాలు చేయడం లేదు. స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, ఫీజులు, స్కాలర్షిప్స్, టీచర్లు, లెక్చరర్లు, గురుకులాలు, వసతి సౌకర్యాల గురించి స్పెసిఫిక్గా మాట్లాడతారు, ప్రత్యేకంగా చర్చిస్తారు, ఉద్యమిస్తారు. కానీ అవగాహన లేకుండా ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ పేరుతో గల్ఫ్ కార్మికులను ఇంతకాలం గందరగోళానికి గురి చేస్తూ సమస్యను, తీవ్రతను ప్రభుత్వం గుర్తించకుండా ఉన్న పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి గల్ఫ్ బోర్డు సాధనే లక్ష్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఇది. 27/7/2016న చర్చలోకి వచ్చిన ఎన్ఆర్ఐ పాలసీ అనే పదం ఎందుకు హైజాక్ అయింది? ఒకటి పబ్లిసిటీకి, పిచ్చికి 15 లక్షల మంది ఈరోజు గల్ఫ్ కార్మికుల భవిష్యత్తు బలి కావాల్సిందేనా? దాదాపు 4.5 ఏళ్ల క్రితం అప్పటి తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ మాత్యులు కేటీఆర్ గారు 27/7/2016 నాడు హైదరాబాద్లో వివిధ దేశాలలోని ప్రవాసీ సంఘాల ప్రతినిధులతోని, స్వదేశంలోని ప్రవాసీ కార్మికుల సంఘాలతోని, స్వచ్ఛంద సంస్థలతోని, అధికారులతోని, నిపుణులతోని, రిక్రూటింగ్ ఏజెన్సీలతోని, ప్రొఫెసర్లు మరియు పరిశోధకుల వాళ్ళతోని ఎన్ఆర్ఐ పాలసీ, ప్రవాసీ విధానం గురించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్ఆర్ఐ పాలసీ అనే పదం అప్పటి నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసుల సంక్షేమంతో పాటు ధనవంతులైన ఎన్ఆర్ఐల నుండి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేలా తదితర విషయాలపై ఆ సమావేశంలో చర్చ జరిగింది. మరి ఈ సమావేశంలో పాల్గొనని వ్యక్తి, విషయం పట్ల పూర్తి అవగాహన లేని వ్యక్తి 1,00,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టి ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ అని భ్రమింపజేస్తూ గల్ఫ్ కార్మికులను గందరగోళపరచడం జరిగింది. ఎవరితో చర్చించకుండా, అవగాహన లేకుండా, పేరు కోసం, వ్యక్తిగత ప్రచారం కోసం సొంత నిర్ణయాలతోని ముందుకు వెళ్ళడం వల్ల గల్ఫ్ కార్మికుల ఉద్యమానికి ఇంతకాలం నష్టం జరిగింది. గల్ఫ్కు వలసలు ప్రారంభమైన 1970 నుండి 2020 వరకు ఈ 50 సంవత్సరాల్లో ఆయా కాలంలో గల్ఫ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం కార్మికులకు కష్టకాలంలో చేస్తూనే ఉన్నారు. చరిత్రలో ఎవరు చేయని విధంగా నేను మాత్రమే చేస్తున్నాను అని సోషల్ మీడియాలో, వాట్సాప్లలో ఇలా హోరెత్తిస్తూ ప్రచారం చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? నీకంటే సీనియర్ సంఘాలు, నాయకులను కించపరుస్తూ, వాళ్ళు ఏమి చేయాలో ఏమి చేయకూడదో దబాయిస్తూ, అందరూ మీ ముందు తక్కువ అనే వ్యవహార శైలితో సోషల్ మీడియాలో డాక్టర్ లిజీ జోసెఫ్ గారు మాట్లాడతారు.
those on the dais and those off the dais. మొట్టమొదటిగా గల్ఫ్ భరోసా యాత్రకి అభినందనలు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని మాట్లాడేటప్పుడు మీరు ఒక సమగ్ర డిమాండ్ తయారు చేశారు గల్ఫ్ వర్కర్స్ కోసం. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ కాంప్రహెన్సివ్. మీరు చదివినది ఒక కాంప్రహెన్సివ్ మెసేజ్ ఇచ్చారు. నేను ఎక్కువ శాతం మహిళలతో పనిచేస్తుంది కాబట్టి చాలా మట్టికి మహిళలు ఎందుకు విదేశానికి వెళ్తారు, వాళ్ళకి జీవన ఉపాధయం లేకుండా. అలాగే వలస కార్మికులు ఎందుకు ఈ గల్ఫ్ దేశానికి వెళ్తున్నారు, ఇక్కడ పని లేక. ప్రభుత్వానికి వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ పని దొరకక విదేశంలో వెళ్ళి పని చేసుకొని వాళ్ళ జీతాన్ని వాళ్ళ సొమ్ములని ఇక్కడ పంపించి యాక్చువల్లీ దే ఆర్ హెల్పింగ్ ద నేషన్స్ టు బ్రింగ్ ఇన్కమ్ టు ద కంట్రీ. ఈ మహిళలు, ఈ కార్మికులు, పురుషులు కానీ స్త్రీలు కానీ విదేశానికి వెళ్ళి సొంత జీవన్ని ఒక ఐ డోంట్ నో రిస్క్ ఇన్ దేర్ లైఫ్, రిస్క్ తీసుకొని వాళ్ళు విదేశానికి వెళ్తున్నారు. ఎంత కష్టపడి అయినా ఇంత సొమ్ములు మన దేశానికి పంపించేటప్పుడు ప్రభుత్వం వీళ్ళ మీదే జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే ప్రభుత్వం ఎన్నెన్నో హామీ ఇచ్చారు. 2014లో బోర్డు క్రియేట్ చేశామని, సమగ్ర చట్టం తీసుకువస్తామని, పాలసీ తీసుకొస్తామని, కానీ ఇంతవరకు ఏం లేదు. ఇది మాత్రం కాదు, ప్రతి ఒక్క విషయంలో ఇలాగే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు వ్యవసాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద దిగారు చాలా రోజుల నుంచి. ఎందుకంటే మన మీద నడుస్తున్న జరుగుతున్న అన్యాయాలు ఆపాలని మనం అనుకుంటున్నాము, అది జరగాలి. దానికోసం నేను నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి కానీ, తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ నుంచి కానీ, అలాగే CFTUI కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఈ మీటింగ్లో రావటం మా వీఆర్ ఇన్ సాలిడారిటీ విత్ యూ. మా సాలిడారిటీ మీతో ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతంలో మహిళలు, SC ST మైనారిటీ మహిళలు విదేశానికి వెళ్ళి చాలా హక్కులు కూలిపోతుంది. నిన్న మొన్న ఈ మహమ్మారి జరిగేటప్పుడు అసలు ఎంతమంది మహిళలు తిరిగి వచ్చారు, వాళ్ళకి లాస్ట్ వాళ్ళ ప్రభుత్వం పెట్టిన ఫ్లైట్కి డబుల్ ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఎలా వస్తారు, అసలు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు? అలా ఉన్న ప్రభుత్వంతో మనం కొట్లాడటం చాలా ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం నుంచి, ప్రతి ఒక్క వేరే విదేశం నుంచి వాళ్ళు వాళ్ళ కార్మికుల్ని ఫ్లైట్స్ పంపించి జాగ్రత్త తీసుకెళ్తే మన వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు. దాంట్లో చాలామంది హక్కులు కూలిపోయింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జీతం లేకుండా వచ్చారు. ఆ సబ్జెక్టు మాట్లాడుతున్నారు. తర్వాత మళ్ళీ ఇంకా ఒక కొత్తది రెఫరల్ వేజ్ అని. దేశంలో 1000 రూపాయలు ఇస్తామంటే వాళ్ళు వేయొద్దు, మీరు 750 ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం? ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు వేరే ఒక మీటింగ్ ఉందన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు. మీరు పొద్దున్నే టైంకి వచ్చి ఇప్పటి వరకు ఉండి ఈ మీటింగ్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత మీ కన్సర్న్ కూడా కరెక్ట్గా చెప్పారు. ఈ 3 ఇష్యూస్ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మనం గల్ఫ్ జేఏసీ సమావేశం పర్లేదే, మీరు కూర్చోండి, నిలబడ కూర్చోండి. ఈరోజు ఏంటంటే విషయాలు ఇందాక సోదరుడు చదివి వినిపించాడు. అయితే ఈరోజు మన గల్ఫ్ జేఏసీ ఒక యాక్షన్ ప్లాన్ కోసం మనం ఇక్కడ హైదరాబాదులో ఉన్నాము. ఇంకా కొంతమంది మిత్రులు కూడా దారిలో ఉన్నారు. అయితే ఇవాళ మనకి సమస్యలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఏమిటి బాధలు ఏంటి, కష్టాలు ఏంటి, మన గల్ఫ్ కార్మికులు యొక్క ఇబ్బందులు ఏంటి అనేది మనకు చాలా విషయాలు తెలుసు. అయితే ఈ విషయాల్ని మనం ఈ ప్రభుత్వాలని ఇవాళ 1973 నుంచి ఈ గల్ఫ్ కార్మికుల కష్టాలు, ముఖ్యంగా తెలంగాణ వేర్పాటులో కూడా చాలా కీలకమైనటువంటి, అంటే 1 కోటి మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి గల్ఫ్ పరిశ్రమ. ఇందులో 100కి 93% తెలంగాణలో సామాజిక వర్గాలు SC ST BC MBC మైనార్టీ
అగ్రకులాల్లో అప్పర్ క్యాస్ట్లో పేదలతో కలిస్తే ఈ తెలంగాణ సమాజం 93% సామాజికంగా వెనుకబడ్డ సమాజం. ఈ సమాజం నుంచే 95% గల్ఫ్ దేశాలకి వెళ్తున్నటువంటి ఈ ప్రజల గురించి మనం మాట్లాడుకోవడానికి వచ్చినాం. ఇవాళ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా అన్ని ప్రభుత్వాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులకి ద్రోహం చేసిన ప్రభుత్వాలు, ద్రోహం చేస్తున్న ప్రభుత్వాలు. ఇది మనకు క్లారిటీ ఈ జేఏసీకి ఉంటుంది. అయితే ఈ ప్రజలు ఇవాళ 15 లక్షల మంది ఇంటూ 15 అక్కడ ఉంటే 15 ఇక్కడ ఉంటారు, 30 లక్షల మంది, 30 ఇంటూ 4 అయినా 1,20,00,000 మంది గల్ఫ్ సమాజంలో, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నారు. మేజరు ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సమాజాన్ని మనము జాగృతం చేసేటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మనం గల్ఫ్ బోర్డు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఈ లక్షలాది మంది కుటుంబాలు వాస్తవానికి ఏంటంటే ఫ్రంట్లో ఉన్నాయని కూడా ఇదే సామాజిక వర్గాలు. తెలంగాణ వస్తే మా గల్ఫ్ కష్టాలు పోతాయి, ఈ బొగ్గుబావి అట్లాగే బొంబాయి ఈ బతుకులు మారుతాయని చెప్పేసి ఇవల్ల ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, 500 కోట్లు ఇస్తామని చెప్పేసి దానికి ఒక స్పెషల్ ఫండింగ్ పెట్టేసి ఇది చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ అది ఎంత మర్చిపోయారు. ఇదే ఇక్కడ ఉపాధి లేక వేరే దేశాలకు పోయి బతుకుతున్నటువంటి వాళ్ళ బతుకుల్లో కూడా మళ్ళీ కారు చిచ్చు రేపినటువంటి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్. నేను ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఆయన, మొన్నటిదాకా గల్ఫ్లో ఉండి బీజేపీలోకి పోయిండు. లేదు టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, ఒక ఆఫీసరు సర్క్యులర్ ఇచ్చాడు, అంత సీన్ ఎవరికి ఉండదు. ఆఫీసరు ఒక నేషనల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఆ ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వంలో మోడీని జరగకుండా ఒక చిన్న మొలక కూడా మొలకలేనటువంటి పరిస్థితి, కాబట్టి అదంతా అంబక్ అన్నమాట. కాబట్టి మనమేం చెప్తున్నాం, ఇప్పుడు ఇక్కడ గల్ఫ్ 3 అంశాలు. గల్ఫ్ బోర్డు కావాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తావా లేదు. ఇవాళ చూశారు కదా, హైదరాబాదులో కొన్ని సీట్లు తగ్గిపోగానే ఒక సీటు ఓడిపోగానే ఇవాళ ఆగమేఘాల మీద మొత్తం వచ్చేసింది. ఇవాళ జీతాలు పెరిగిపోయినాయి, అవుట్ సోర్సింగ్ జీతాలు పెంచుతామని చెప్పేసి, రెండవది ఉద్యోగ సంఘాలతో మీటింగు, మూడవది జీతాలు అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే 15 లక్షలు 30 లక్షల మంది కుటుంబాలు, 1 కోటి మంది కుటుంబాల సమస్య, 4 పార్లమెంటు సభ్యులని, దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలకు ఓటు వేయాలన్నా, గెలిపించాలన్నా, ఎవరిని బొందబెట్టాలన్నా, ఎవరిని బొందలకు వెళ్ళియాలన్నా ఇవాళ గల్ఫ్ కార్మికుల యొక్క చైతన్యం. కాబట్టి వాళ్ళ గల్ఫ్ కార్మికులు ఏ పార్టీ వల్ల మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా, మనకు ఏదన్నా రాజకీయ అభిప్రాయాలున్నా అవి కాస్త పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే గల్ఫ్ ఆ రోజు ఏదైతే తెలంగాణ సాధన కోసం జేఏసీలో రావాలి అంటే జై తెలంగాణ అన్నోనికే ఇక్కడ స్థానం, నై తెలంగాణ అన్నోని పక్కకు నూకేసారు. కాబట్టి ఇవాళ జై గల్ఫ్ అలా ఆయనకు తెలియజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు, మనం వ్యక్తులు అవసరం లేదు. కానీ ఇవాళ ఎన్ఆర్ఐ పాలసీ అంటే బాగా డబ్బులు సంపాదించినటువంటి ధనవంతుల బిడ్డలకి సేవ చేయడం. సార్ నిన్న పెట్టాడు, ఎన్ఆర్ఐ పాలసీ నినాదం ఇవ్వడం అంటే పులుల సంక్షేమం కోసం మనం నిధులు ఖర్చు పెట్టడం, మేకలని చంపడం కోసం పులుల్ని బాగా బలిసి అడవిలోకి పంపడం అని అర్థం. కాబట్టి గల్ఫ్ కష్టాలు ఇవాళ చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఆంధ్రలో 50 లక్షల మంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ 50 లక్షల మంది లాగానే ఉన్నారు అక్కడ కూడా. కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ చిన్న తాపెలు పట్టుకొని పనిచేస్తారు, వాళ్ళందరూ కాస్త మోడర్నైజ్ వస్తువులు పట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్మికుల కోసం ఇవాళ తెలంగాణ చేసేది ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్, మనం ఇవన్నీ తెలుసు. కాబట్టి జనవరిలో అంటే మీ అందరూ కూడా చర్చించండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పండి. ఇందులో విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఉంటే ఇక్కడ కుటుంబ సభ్యులు పాల్గొనాలి. మేము ఇప్పుడు ఈ జనవరి అంతా కూడా ఈ మొత్తం ఒక నెల ప్రోగ్రాం తెలంగాణలో చేసి కార్యక్రమం చేస్తుంటుంది. ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాం. ఈ జనవరి 15 నాడు అన్ని మండలాల దగ్గర ఎంత వీలైతే అంతమంది, ఇవాళ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, అట్లాగే టీఆర్ఎస్ వచ్చేవాళ్ళు, బీజేపీ, ఏదైనా సరే ఈ పార్టీలందరినీ కూడా ఆ మండల లీడర్స్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్తాం. ఆ తర్వాత జనవరి చివరిలో అన్ని కలెక్టరేట్ల దగ్గర అక్కడ ఎవరైతే మండలాల దగ్గర మీటింగ్స్ పెట్టామో ఇక్కడ కూడా ఒక నిరసన ధర్నాల అక్కడ ప్రజలు ఏ విధంగా కదిలితే ఆ విధంగా ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్ అందరినీ కూడా అన్ని పార్టీల లీడర్ని కూడా దీన్ని ఇన్వైట్ చేయడం. అంటే ఇదొక సమాజం, తెలంగాణ సమాజం చర్చించే విధంగా. ఇవాళ తెలంగాణలో ఎందుకు ఇలా నీళ్లు, నిధులు, విధుల కోసమే కదా కొట్లాట జరిగింది. మరి వాళ్ళ నీళ్లు లేవు, నిధులు లేవు, అసలు బతకడమే కష్టమైపోయింది. దాంట్లో ఇక్కడ కూడా తిండి పెట్టకపోతే ఎక్కడో బతికితే ఆ తిండిని కూడా గుంజుకునే కార్యక్రమం ఇలా బీజేపీ సర్కారు చేసింది. కాబట్టి సర్కారు ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కానీ గల్ఫ్ కార్మికుల పొట్టగొట్టే కార్యక్రమం చేస్తే మనం గల్ఫ్ కార్మికుల్ని చైతన్యపరచడం,
ఈ పాలకవర్గం లేదా మీకు బీజేపీ వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ పెట్టారు. భవిష్యత్తు జనవరిలో ఏం చేస్తారంటే వాళ్ళు గల్ఫ్ పర్యటనకి ప్లాన్ చేశారు తెలంగాణ. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి అధికారం తెలంగాణలో కావాలనుకుంటున్నారు. సరే తెలంగాణ కావాలనుకుంటే ముందు ఈ సర్క్యులర్ రద్దు చేయాలి. నువ్వు ముందు సర్క్యులర్ రద్దు చేయాలి. ఆ మినిమం వేజెస్కి సంబంధించినటువంటి ఇప్పుడు మన గల్ఫ్ కార్మికులు కరోనాతో భయపడి కష్టాల్లో ఇటు వచ్చినటువంటి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇప్పించాలి. ఎందుకంటే సెంటర్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాయాలి ఉత్తరం. ఏది బీజేపీ. అట్లాగే ఇవాళ బండి సంజయ్ కానీ లేదా ఇతర మాట్లాడే వాళ్ళు ఇవాళ టూర్ చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ సర్క్యులర్ రద్దు చేసిన తర్వాతనే మీరు గల్ఫ్కి పోయేటువంటి అర్హత కానీ హక్కు కానీ మీకు ఉంటుంది. మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు మీరు సర్క్యులర్ విడుదల చేశారు, సర్క్యులర్ని రద్దు చేయాలని కోరే హక్కు తెలంగాణ సర్కారుకు ఉండాలా, కేటీఆర్ కానీ వాళ్ళ ప్రభుత్వానికి ఉండాలంటే ఫస్ట్ మీరు గల్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పుడు ప్రకటించాలి. మీరు ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలలో గల్ఫ్ బోర్డుకు నిధులు కేటాయించి ఫస్ట్ 1000 కోట్లతోని నిధులు కేటాయించి గల్ఫ్ బోర్డుని పెట్టండి. ఎందుకంటే మీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చైర్మన్ పెడతారు, పాలకవర్గం మాకు సంబంధం లేదు. కానీ మా ప్రజలకు సంబంధించినటువంటి ఒక పాలసీని తీసుకురావాలి. అదే సందర్భంగా ఇవాళ బీజేపీ కూడా మరో 2000 కోట్లని విడుదల చేస్తూ బీజేపీ కూడా దీన్ని సపోర్టింగ్ ఫండ్ విడుదల. ఎందుకంటున్నాం అంటే ఇవాళ విమానం ఎక్కిపోతే కార్మికుడు ఆ పైసలన్నీ మెజారిటీ పైసలు వచ్చేది కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ మనం మంచి వివరంగా ఉద్యమం ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్రణాళిక కూడా చెప్పినారు. దాన్ని మనం డీటెయిల్ డిస్కస్ చేసి డేట్స్ అని కూడా ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడే మన జనగామ శ్రీనివాస్ షార్జా సీన్ అన్న కూడా వచ్చి కూర్చుండు ఆయన టీంతో సహా. రవీంద్ర మహేందర్ రెడ్డి కుమార వచ్చినారు. మీ అందరికి స్వాగతం. అయితే విషయం ఎంత ఎవరన్నా డోర్ వేయండి బ్రదర్, కొంచెం డోర్ దగ్గరే. డాక్టర్ బిఎం వినోద్ కుమార్ ఐఎఫ్ఎస్ ఇండియన్ అంబాసిడర్ గారు పనిచేసిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఇందాక మన ప్రసంగాలన్నీ కూడా విన్నారు, గల్ఫ్ బోర్డ్ గురించి కూడా ఉన్నారు. తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్స్ వల్ల శాలరీస్ కూడా తగ్గినాయి ఇప్పుడు ఆల్రెడీ. తర్వాత జస్టిస్ ఫర్ వేజ్ థెఫ్ట్ అని కూడా ఒక ఉద్యమం చేస్తున్నాము. అక్కడ నుంచి వాపసు వచ్చిన వాళ్ళకు మనం ఎట్లా వాళ్ళ డబ్బులు వాపసు ఇప్పించాలి, లేబర్ కోర్టులలో కేసులు వేసి అనేది, ఇవన్నీ విషయాలే మనం కలిపి ఒక ఉద్యమ బాట కూడా ఎలా పట్టాలి, మన కార్మికుల ఐక్యత ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనే విషయాలను మన వినోద్ కుమార్ సార్ గారు ఇప్పుడు వారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. సభకు నమస్కారము. ఈరోజు గల్ఫ్ జేఏసీ ఒక కాన్ఫరెన్స్ను, ఒక డిస్కషన్ను, ఈ సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులు పర్టికులర్గా ఈ పాండమిక్, ఈ కోవిడ్-19 పాండమిక్లో ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయము ప్రభుత్వాలు చేయాలో, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషం. మిత్రులు ఇంతకుముందే మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమ పథకాల గురించి మర్చిపోయి గల్ఫ్ కార్మికులకు అసలు సమస్యలే లేనట్టు, ఎన్ఆర్ఐస్ అని అంటే, నేను ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 2 సంవత్సరాలు హ్యాండిల్ చేశాను. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్స్ దాని గురించి అప్పుడు వైలార్ రవి ఆయన ఫస్ట్ మినిస్టర్ అయ్యే ముందు నేను మినిస్ట్రీలో ఉన్నప్పుడు చాలా వరకు ప్రయత్నం చేశాము. సపరేట్ మినిస్ట్రీ ఉంటే ఓవర్సీస్ ఇండియన్స్కు, ఎన్ఆర్ఐలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే, నేను ఒక ఫారెన్ సర్వీస్ ఆఫీసర్గా, అంబాసిడర్గా, హై కమిషనర్గా, కన్సూల్ జనరల్గా ఇవన్నీ చూసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో డిప్లొమసీలో ఈ గల్ఫ్ కార్మికులైనా ఎన్ఆర్ఐ ఇష్యూస్ అయినా చాలా వరకు నెగ్లెక్ట్ చేయబడ్డాయి. డిప్లొమాటిక్ కమ్యూనిటీలో పొలిటికల్ ఇష్యూస్, దాని తర్వాత ఎకనామిక్ ఇష్యూస్, బైలేటరల్ రిలేషన్స్, మల్టీలేటరల్ ఇష్యూస్ మాత్రమే మినిస్ట్రీ అయినా ప్రభుత్వం అయినా చాలా వరకు వాళ్ళ టైంనైనా వాళ్ళ ఎనర్జీస్నైనా డివోట్ చేస్తుంది. గల్ఫ్ కార్మికుల గురించి అయినా ఎన్ఆర్ఎస్ ఇష్యూ అయినా పట్టించుకోవాలన్నప్పుడు ప్రత్యేకమైన మినిస్ట్రీ కనుక లేకపోతే వాళ్ళకు వాళ్ళు పడే బాధలకైనా
వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయినా డీల్ చేయటం కష్టమని ఏర్పాటు చేశాము. అయితే మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ని రద్దు చేసి మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోనే కలిపేశారు. దాంట్లో ఒక డిపార్ట్మెంట్ని చేసేసారు. అని అంటే ఒక మినిస్ట్రీగా ఉండి గల్ఫ్ కార్మికులకైనా పర్టికులర్గా ఆల్ ఎన్ఆర్ఐస్ ఇష్యూస్ అయినా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు మొదలుపెట్టారు. అవన్నిటినీ నీరుగార్చి వీళ్ళు దాంట్లో ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక డిపార్ట్మెంట్ చేసేసారు. అయితే ఇప్పుడు మీరు మన జేఏసీ ఏదైతే ఇష్యూస్ లేవనెత్తుతుందో ప్రతి కంట్రీ, ప్రతి దేశం, ఎందుకంటే నేను యాజ్ ఏ డిప్లొమాట్గా, అంబాసిడర్గా ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు ఉండే ఏ ప్రాబ్లం అయినా ఇంటర్నేషనల్గా నేషనల్గానైనా మనం రిప్రజెంట్ చేసి వాళ్ళ బాగోగుల గురించి పోట్లాడతాం. కానీ ఈ ప్రభుత్వాన్ని చూసినట్టయితే మినిమం రెఫరల్ వేజెస్ ఏదైతే సర్క్యులర్స్ తీశారో, ఖతరు ఒక గవర్నమెంటు వర్కర్స్ వెల్ఫేర్ గురించి మినిమం ఒక 1000 రియాల్స్ వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు మన ప్రభుత్వం ఎవరి రిప్రజెంటేషన్ వినోద్ కుమార్ గారు అద్భుతమైన సమాచారం ఇచ్చినారు. మీరు ఇక్కడ కూర్చుంటే నిజంగా ఈరోజు మేము ఏదైతే గల్ఫ్ భరోసా యాత్ర అంటున్నామో, హోప్ సపోర్ట్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ టూర్ ఫర్ గల్ఫ్ మైగ్రెంట్స్ అంటున్నామో, నిజంగా భరోసా మా వెనుక, మా గల్ఫ్ కార్మికుల వెనకాల ఒక ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ఉండి, ఒక ఇండియన్ అంబాసిడర్గా పనిచేసిన వ్యక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఒక జాయింట్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఒక కార్మిక పక్షపాతి, మన తెలంగాణ బిడ్డ ఇవాళ మా వెనుక ఉన్నాడంటే నిజంగా మాకెంతో హిమ్మత్ ఉంది, మాకెంతో ధైర్యం వచ్చింది, మాకెంతో విశ్వాసం ఉంది. కాబట్టి మా పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అయితే ఈ సందర్భంగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చింది కూడా మంది కూడా మనం ఏంటంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి లిమిటెడ్ మనము ఈ చైర్స్ వేసుకొని లిమిటెడ్ మీటింగ్ పెట్టుకుంటున్నాము. మిగతా అంతా లైవ్ నడుస్తుంది. మన మిత్రులు ఇప్పుడు 15 లక్షల మంది మన కార్మికులు విదేశాల్లో ఉన్నారు, గల్ఫ్ దేశాల్లో. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేట్టుగా దీన్ని చేస్తున్నాము. అయితే ఇప్పుడు సార్ చెప్పిన దానికి నేను కొంచెం కొనసాగింపుగా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇలియాస్ గారికి స్వాగతం, మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్. ఇప్పుడు సార్ చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్స్ విషయంలో నేను మాట్లాడతాను. గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలను అంటే మినిమం రెఫరల్ వేజ్ తగ్గిస్తూ భారత ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేసింది. ఇప్పుడు మీ అందరి దగ్గర కూడా ఈ కాపీస్ ఉన్నాయి, కావాలంటే చూడండి. మన ప్రభుత్వమే మన ప్రవాసీ కార్మికుల జీతాలు తగ్గించింది. మన వాళ్ళ జీతాలు ఎవరు తగ్గించిండ్రయ్యా అంటే మన గవర్నమెంటే తగ్గించింది, గల్ఫ్ గవర్నమెంట్స్ కాదు. 5 ఏళ్లుగా అమలులో ఉన్నటువంటి కనీస వేతనాలను అకస్మాత్తుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించింది? మరి గత 5 సంవత్సరాలుగా అమల్లో ఉన్నాయి. మరి సెప్టెంబర్ 8 నాడు, సెప్టెంబర్ 21 నాడు 2 సర్క్యులర్లు జారీ చేసి, అసలు ఎవరికి తెలియదు, అప్పుడు ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచి నడుస్తలేవు, రిక్రూట్మెంట్ కూడా లేదు, గుట్టు చప్పుడు కాకుండా సర్క్యులర్లు జారీ చేసిండ్రు. ఆ విషయం మొన్న బయటికి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? అసలు ఎందుకు సంప్రదించలేదు? అసలు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు అంటే అసలు లెక్క లేదా? అసలు కనీసము ఎవరినైనా ఒక యూనియన్స్ను పిలవాలి, ఒక డిబేట్ అండ్ డిస్కస్ పెట్టాలని అసలు అనుకోకుండా ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? ఈ కొత్తగా గల్ఫ్ వెళ్ళేటువంటి ఈ కార్మికులకు 30% నుండి ఒక 50% వరకు మినిమం రెఫరల్ వేజ్ని తగ్గించారు. అంటే లోయర్ లెవెల్లో 30%, హయ్యర్ లెవెల్లో వచ్చేసి 50%, అంటే సగానికి సగం కూడా తగ్గించిన సందర్భం ఉంది. అంటే ఒకటే కలం పోటుతోని వేతనాలు తగ్గించేసారు. మనం ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఆ సర్క్యులర్ను వాపస్ తీసుకోవాలి, ఆ సర్క్యులర్ను రద్దు చేయాలి, ఫస్ట్ ఇమీడియట్ రోల్ బ్యాక్ చేయాలి అని మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధ్యయనము చర్చలు చేపట్టకుండా ఒక్క కలం పోటుతో ఏకపక్షంగా గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గించడంను భారత్ను చీప్ లేబర్ అంటే తక్కువ జీతానికి పనిచేసే కార్మికులుగా అడ్డాగా మార్చడము, ఇది వెట్టి చాకిరి బానిసత్వానికి దారితీస్తుంది. ఇది మానవ హక్కుల, కార్మికుల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా భారత ప్రభుత్వం
రిక్రూటింగ్ ఏజెన్సీలు విదేశీ కంపెనీ యాజమాన్యాల లాబీకి తలొగ్గి ప్రవాసీ కార్మికులకు తీరని అన్యాయం చేసింది. ఖతార్, బహ్రెయిన్, ఒమాన్, యుఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను $200 అంటే సుమారు 15,000 రూపాయలకు తగ్గిస్తూ, అలాగే కువైట్కి $245, సౌదీకి $324 కాస్త ఎక్కువ పెట్టారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 28 2 సర్క్యులర్లు జారీ చేసింది. అయితే దీన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గత 5 ఏళ్ల నుండి భారతీయ కార్మికులకు యుఏఈ దేశంలో వారి వారి వృత్తి నైపుణ్యాన్ని బట్టి కేటగిరీల వారీగా కనీస వేతనాలు, అక్కడ దిర్హమ్స్ అంటారు, మీకు ఎగ్జాంపుల్ ఒక యుఏఈ, దుబాయ్, అబుదాబి, షార్జాకి సంబంధించి చెప్తున్నాను. మినిమం ఏంటంటే $800 ప్లస్ ఒక $250, $300 అలవెన్స్లు ఇస్తారు, ఫుడ్ అలవెన్స్ అని చెప్పి. అప్పటి నుంచి ఆ స్థాయి నుంచి 1700 మ్యాక్సిమం టెక్నీషియన్, హై టెక్నీషియన్ ఎవరైనా స్కిల్డ్ ఉంటే $1700. అంటే ఇది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే కనీసం 21,000 నుంచి 34,000 మధ్యలో ఈ జీతం ఉండేది. ప్లస్ వాళ్ళకు అలవెన్స్లు కూడా వచ్చేటి. ఈ అలవెన్స్, భోజన తదితరుల ఖర్చులకు అదనంగా ఇస్తున్నారు. ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం అన్ని కేటగిరీలను ఒకటే గాటగట్టిన. ఇంతకుముందు అంటే లో స్కిల్డ్, మీడియం స్కిల్డ్, హై స్కిల్డ్ అని ఉంటుండే. అంటే ఒక స్టీల్ ఫిక్సరు, మేసను, ఒక ప్లంబరు, లేదనుకుంటే ఒక మిషన్ ఆపరేటరు, ఇట్లాంటి ఒక పెద్ద రకరకాల కేటగిరీలకు రకరకాల జీతాలు ఉన్నాయి. అందరినీ కలిపి $735 దుబాయ్ లోపల, అంటే $200లకు 15,000కు తగ్గిస్తూ సర్క్యులర్ ఇచ్చేసారు. అయితే ఈ మైగ్రేట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసినట్టుంటే ఈ మైగ్రేట్ సిస్టంలో చూస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే అలవెన్సులు అనే జాగాలో నాట్ అవైలబుల్ అని కనిపిస్తుంది. మొత్తం అంతే ఉంటుంది, నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్. ఎఫెక్టివ్ డేట్ అనేది 2015 అని కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు 5 ఏళ్ల నుంచి కూడా వర్తింపే రకంగా పెట్టిండ్రు. అంటే ఏమన్నట్టు, గతంలో ఎక్కువ జీతం ఇచ్చినట్టు కూడా నేను నీకు గతంలో ఎక్కువ జీతం ఇచ్చినారా బాబు, ఇప్పుడు నీకు కట్ చేస్తా అని కూడా అనొచ్చు. లేదా ఏమన్నా మనకు బోనస్లు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్, పిఎఫ్, ఇంకేదన్నా ఏదన్నా మనకు వచ్చేటి కంపెనీ నుంచి ఉంటే వాడు ఎగబెట్టడానికి ఇది ఒక సాక్ అవుతుంది. మీ గవర్నమెంట్ తగ్గించింది కదా, నీకు వచ్చేటి నేను ఇవ్వను. ఇంకొక ప్రమాదం ఉంది ఇలా. పాత వాళ్ళకు కూడా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు, బాబు మేము నీ ఇష్టం ఉంటుండు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో, నేను కొత్త వాళ్ళని తీసుకుంటా తగ్గిన జీతాలకు అని. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న 15 లక్షల మంది నోట్లో కూడా మన్ను పోసినట్టే కదా. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూను మనము జాతీయ స్థాయిలో దీన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయాన్ని అంటే మీకు కొంతమందికి తెలుసు, ఆన్లైన్లో చూసిన వాళ్ళకి కొంతమంది తెలియదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మేము గల్ఫ్ భరోసా యాత్ర అని డిసెంబర్ నెలలో నిర్మల్, జన్నారం, జగిత్యాల, ఈ సిరిసిల్ల ఏరియా, నిజామాబాద్ ఇట్లా రకరకాలు పెట్టినాడు. వెల్డర్ జనరల్, వెల్డర్ టెక్నీషియన్, ఇంజిన్ హెడ్, రకరకాలుగా పెట్టేశాడు. ఏదో వర్కరు అట్లా పెట్టేసి ఇక్కడ మినిమం వేజ్ అన్న దగ్గర ఏం చేసిండు, అందరికి 730 లైన్ బట్టి కొట్టుకొచ్చిండు. అంటే ఎవరన్నా కానీ 735 మినిమం అలవెన్స్ అని ఉంది. అలవెన్స్ అనేది నాట్ అవైలబుల్ అని పెట్టిండు. అంటే నాట్ అవైలబుల్, దొరకదన్నట్టు, లేదన్నట్టు లెక్క. టోటల్ వచ్చేసి అంతే పెట్టేసిండు 735. డెసిగ్నేషన్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అని పెట్టినాడు. ఇల్లు ఏంది 2015, 2017, 16 అని అట్లా, అంటే పాత డేట్లో వేసేసిండు. అంటే పాత డేటుతోని, అంటే ఇప్పుడు వేసింది, ఈ సర్క్యులర్ ఇష్యూ చేసింది కొత్త డేటే, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం 5 ఏళ్ల కిందటి నుంచి మన నెత్తి మీద రుద్దుతుండ్రు. ఇగో ఇదండి సంగతి. అయితే దీని మీద మనము పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. మీరు కూడా అందరూ ఈ మైగ్రేట్ సిస్టమ్ను మీరు దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇగో ఇట్లా ఉంటుంది ఈ మైగ్రేట్లో. ఈ మైగ్రేట్లో ఏంటంటే ప్రతి దేశంది కూడా మీకు ఇందులో కనిపిస్తుంటుంది. ఏ దేశం కావాలంటే ఆ దేశంది మనకు చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అంటే దుబాయ్కి సంబంధించింది ఒక స్క్రీన్ షాట్ తీసిన. అందులో క్రేన్ ఆపరేటర్ అసిస్టెంట్ అని ఉంది. సేమ్ ఇందులో 735 చూపిస్తుంది. ఖతార్ తీసుకున్న అసిస్టెంట్ మేసన్, బ్రిక్ మేసన్, బిల్డింగ్ వర్కర్, సిరామిక్ వర్కరు, ఇట్లా చేస్తే వాళ్ళకు కూడా 728 ఉంది. సేమ్ ఇట్లనే నాట్ అవైలబుల్, పాత డేట్లే. అంటే ఇప్పుడు కొత్త దానిలో మాత్రం పాత వేతనాలు దొరకకుండా మాయం చేసిండ్రు. కాకపోతే అవి మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దీని మీద మనము ఈ వేతన దొంగతనం గురించి
భవిష్యత్ కార్యాచరణ, తర్వాత ఒకటే సమస్య కాకుండా మనం ఈ రోజు అనుకున్నటువంటి 3 సమస్యల మీద కూడా మనం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక దండి వెంకట్ గారు కూడా ప్రపోజ్ చేసినారు దీన్ని పోరాటాన్ని ఎలా ముందుకెళ్ళాలని చెప్పి. నాకున్నటువంటి ఆలోచనలో ఒక భాగం ఏంటంటే 9 జనవరి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వము ప్రవాసీ భారతీయ దివస్ అని ఢిల్లీలో జరుపుతుంది. ఆల్టర్నేట్ ఇయర్స్ అంటే ఒక సంవత్సరం ఢిల్లీలో జరుపుతుంది, ఒక సంవత్సరము ఢిల్లీ బయట జరుపుతుంది. ఈసారి ఢిల్లీలో జరుపుతుంటారు. మేము గతంలో ఏం చేసినామంటే ప్రజా సమస్యల పోరాటం కోసము మేము కూడా ఢిల్లీకి వెళ్ళి 9 జనవరి రోజు జంతర్ మంతర్లో ఆ చలిలో ప్రతిసారి విపరీతమైన చలి ఉంటుంది ఆ టైంలో, అంత చలిలో కూడా మేము ప్రవాసీ భారతీయ దివస్, ఇది ప్రజలది కార్మికులది అని చెప్పి చేసి అక్కడ కూడా ఇట్లాంటి మీటింగ్స్ పెట్టి మన వాయిస్ అక్కడ మనం రేజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఏమన్నా అవకాశం ఉంటే కొంతమందిమైనా ఢిల్లీకి ఒక 4 ఒక 3 అయినా కానీ వెళ్ళి అక్కడ మన వాయిస్ రేజ్ చేసి అక్కడ కూడా మన యూనియన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకు వచ్చి మనకు సంఘీభావం తెలుపుతారు. అక్కడికి వెళ్ళి ఈ ఇష్యూస్ను రేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని గురించి కూడా మన గల్ఫ్ జేఏసీ నుంచి సీరియస్గా డిస్కస్ చేయండి. ఎందుకంటే మనం ఎంతసేపు ఇక్కడనే కాకుండా దీన్ని కొంచెం పై లెవెల్ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడిన సమస్యల మీద ఇంకా ఎవరైనా స్పందించాలనుకుంటే స్పందించండి. మురళీధర్ రెడ్డి గారు మీరు బ్రీఫ్గా ఒక 3-4 మినిట్స్లో మీ అభిప్రాయం, మీరు ఏదైనా టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే 3 టాపిక్లైనా మాట్లాడండి, మీరు చెప్పండి. ఈ గంగుల మురళీధర్ రెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి. జేఏసీ నాయకులకు అందరికీ నమస్కారం. వినోద్ కుమార్ గారు సార్కి, భీమిరెడ్డి గారికి, రవి. ఓకే, మినిమం వేజెస్ అని చెప్పేసి రెఫరల్ వేజెస్ అన్నాం కదా, అది చాలా డేంజరస్. అందరు చెప్తున్నారు అన్నట్టుగా చెప్పడం కాదు, కళ్ళతోటి నేను అక్కడ ఉండి చూసినాను. ఒక్క కంపెనీలో మొత్తం మోసపూరిత కంపెనీలు బయట దేశాల్లో 686 కంపెనీలు ఉన్నాయి. లిస్ట్ ప్రకారం 6 నెలల కింద తీసిన లిస్ట్ ఇది. ఆ 686 కంపెనీలలో ఒక కంపెనీలో 13,500 మంది ఉంటారు. అది 15 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకు బోనస్లే రావు, లేకపోతే శాలరీసే రావు. అవన్నీ తీసుకొని లాస్ట్కు ఇంకా స్ట్రైక్ చేసే టైం వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎవరో పెద్ద మినిస్టర్ ఎవరో అక్కడికి వచ్చేస్తారు, టికెట్లు ఇచ్చేసి పంపించేయండి, తర్వాత వీళ్ళు పెద్ద లొల్లు అవుతాయంటని చెప్పేసి ఇస్తారు. ఆ కంపెనీస్ బ్యాంక్ కరప్ట్ అవుతాయి. ఆ పైసలు అసలు వీళ్ళకి వస్తూనే లేవు. సో దీనికోసం లీగల్గా కొట్లాడడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఇది సాధ్యపడుతుంది. సో ఈ ఒక్క కంపెనీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామేమో, కానీ ఇట్లాంటి 650 కంపెనీలు ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్స్లో ఇంకా ఎక్కువగా బయటకు వెళ్ళినాయని నాకు నిన్న మొన్ననే తెలిసింది. సో తప్పనిసరిగా 30 ఏళ్ళ నుంచి మారని ప్రవాసీ బిల్, ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది 30 ఏళ్ళ నుంచి మారలేదు. అది ఇప్పుడు కూడా మారకపోతే మాత్రం మనం అందరము లాస్ట్ 4 ఏళ్లలో 9,070 కోట్లు ఒక కువైత్ లోపలనే ఎక్కువగా వీసా మార్పిడికి కానీ వీసాలు కొని అక్కడ ఉండి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల్లో ఎట్లా అవుతుందంటే ఒక సింగిల్ బెడ్రూమ్ను రెండు బెడ్రూమ్లుగా కూడా తయారు చేసి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అక్కడ. అంటే అవి కట్టుకుంటున్నాం మనము. 2 బెడ్రూమ్ల రూమ్ని 4 బెడ్రూమ్లు ప్లస్ కారిడార్ చూసుకుంటే ఎట్లా ఉండగలుగుతారు వాళ్ళు? కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. వాళ్ళు సంపాదించేది 150 కేడీలు అంటే 36,000 వేసుకుందాము. వాళ్ళు ఇంటికి ఆ కిరాయికు 18,000 కడుతున్నారు. మరి ఇప్పుడు సార్ అన్నట్టుగా భీమిరెడ్డి సార్ ఈ వేజెస్ అవన్నీ కట్ చేస్తే, సార్ నా దగ్గర మొత్తం ఫైల్స్ ఉన్నాయి. 6 months బ్యాక్ నేను మొత్తం డౌన్లోడ్ చూపించిన, ఎప్పుడైనా ఎవరు అడిగినా తీసుకోవచ్చు. అవి మినిమం వేజెసే కానీ ఈమిగ్రేట్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి నీకు 65% వరకు. ఎలియాస్ గారు ఉన్నారు, సిద్ధిరాములు మూర్తి గారు ఉన్నారు. మీరు బ్రీఫ్గా మీ అభిప్రాయాలు, అంటే ఏ టాపిక్ అని కాదు, ఇది తెలంగాణ అసెంబ్లీ అనుకోండి, లేకపోతే కౌన్సిల్ అనుకోండి, అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వట్టోళ్ళు కాదు వచ్చిన వాళ్ళు, నేను ఒక్కొక్క ప్రతినిధులుగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కాబట్టి మనము డెఫినెట్లీగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకుపోతున్నాము. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇట్లా అంటే ఎవరైనా కానీ నేను పిలిచిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి స్టేజ్ నుంచే మాట్లాడారు. వేదికలకు ఇచ్చిన పెద్దలందరికీ అందరూ నా యొక్క వందనాలు. నేను దుబాయ్లో రిటర్ను గత 24 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నా. నా పేరు జనగామ శ్రీనివాస్, ప్రవాస మిత్ర ప్రతినిధిగా, ఎంబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఒక సామాజిక సేవకునిగా కొనసాగుతూ చాలామంది కార్మికుల్ని నేను లైవ్లో చూసిన. చాలామంది ఇక్కడ ఉండి చూడొచ్చుగా, నేను లైవ్లో చూడడం జరిగింది. ప్రతి కార్మికునికి కంపెనీలు ఏదో ఒక కంపెనీ చేస్తే అన్ని కంపెనీలు మంచిగా చేస్తున్నాయడం అది తప్పు. అది చేయనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అది కంపెనీలలో మోసపూరిత చేసేటువంటి వాళ్ళు ఎవరంటే
అది మన వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరుగా నేర్పించేది కూడా మన వాళ్ళే, మన ఇండియన్సే. అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన తెలుగుని కొంచెం కోఆపరేట్ చేస్తామంటే ఎందుకులే అన్న వాళ్ళు అట్నే వెళ్ళిపోతారు అట్నే పోతారు అనే వ్యక్తులు ఉన్నారు అక్కడ. నేను లైవ్లో చూసినటువంటి వ్యక్తులను చాలామంది చూసి నేను కోఆపరేట్ చేసిన చాలా. మన లైవ్లో కరోనా చూసినట్టుంటే ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీ మన తెలుగు వాళ్ళకు ఎవరు సాయం చేసిరా అంటే నేను చేసినా నువ్వు చేసినట్టు చేసిన వాళ్ళు ఒక్కరు లేరు అక్కడ. చాలామంది పాపం తిండి లేక రూమ్ లేక చాలామంది ఎన్నో కౌన్సిల్ సంస్థ తరఫున మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు భీమిరెడ్డి గారికి మరియు జాక్ టీం అందరికీ. ఓకే ఓకే సారీ. సభకు నమస్కారం. ఈరోజు గల్ఫ్ జాక్ టీం అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నాకు పిలిచి మాట్లాడమని చెప్పినందుకు. నేను కూడా ఈ జాక్ టీంకు మా ఎంఆర్సీ తరఫు నుండి సంఘీభావం తెలుపుతున్నాను. కంపల్సరీగా మీరు అంతా చేసే కార్యక్రమాలకు నేను కూడా పాల్పంచుకుంటాను. నా వాయిస్ను కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా మా గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమ సంఘం బిఎల్టీయు రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ పోరాటాభివందనాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు కూడా మన మిత్రులు చెప్పారు. ఈ గల్ఫ్ గోస అనేది ఇప్పుడు 1 గంటలో 2 గంటలో చెప్పుకుంటే తెగది. ఎందుకంటే రోజుల తరబడి చెప్పిన బాధలు ఒడిసేటిది కాదు. కాబట్టి ఏదైతే మనం భవిష్యత్తులో ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా జేఏసీగా మనము పోరాటాన్ని తీవ్రం చేయాలనే లక్ష్యంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులు కొన్ని కార్యక్రమాలు కార్యాచరణ చెప్పారు. కాబట్టి ఇంకా దాంట్లో ఇప్పుడు మనం కూర్చున్నటువంటి సంఘాల నాయకులము అందరం కూడా ఒక కోర్ కమిటీగా సంఘానికి ఒకరిన ఇద్దరిన ముగ్గురిన తీసుకొని రెగ్యులర్గా ఇప్పుడు మనం జనవరిలో ఏం చేయాలా, ఫిబ్రవరిలో ఏం చేయాలా, రేపు మార్చి బడ్జెట్ నాటికి ఈ రాష్ట్రంలో ఏం చేయాలా, దేశ రాజధానిలో ఏం చేయాలనే కార్యాచరణ తీసుకుంటే అది బాగుంటుంది. మనము మాట్లాడుకొని పోవడమే కాకుండా ఆ కోర్ కమిటీని కూడా వేసుకోవాలి. తర్వాత ఎట్లాగో సోషల్ మీడియా అందరికీ జేబులోనే ఉన్నది కాబట్టి ఈ కోర్ కమిటీలో మనం మాట్లాడేటువంటి అంటే వారంకా 2 రోజులకా 3 రోజులకా రెగ్యులర్గా జూమ్ కాల్ మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏం జరుగుతున్నది, సమస్యలు ఏంటి, తక్షణం వచ్చేటువంటి సమస్యల మీద ఎట్లా మనం ముందుకు వెళ్ళాలనేది కూడా మనం మాట్లాడుకోవాలా. కాబట్టి రేపు వస్తున్నటువంటి ఎందుకంటే గడిచిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనని ప్రజలని తీరని మోసం చేశారు. కాబట్టి మొన్నటికి మొన్న తెలంగాణలో ముగ్గురు ఎంపీలుగా గెలిచినటువంటి అది ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వీళ్ళు ఎన్నికలల్లో ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట, అంటే ఓడ దాటదాకా ఒక మాట, ఓడెక్కిన తర్వాత బోడి మల్లన్న చందంగా వ్యవహరించారు. ఎందుకంటే రైతులకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పినటువంటి మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. मेरा नाम हाजरा सालम है। ये गल्फ समस्या से हम लोग कई साल से देख लेते आ रहे, कोई भी इसके लिए कदम उठाते लेकिन फिर खामोश हो जाते। ऐसा होना अच्छी चीज़ नहीं है और उनके लिए कुछ ना कुछ करना चाहिए। अब इतने साल गुजर गए, उनको कोई इंसाफ नहीं मिला, कोई न्याय नहीं मिला उनको, सिर्फ अन्याय के सिवा। मैं इससे बहुत नाराज़ हूँ। देखो कुछ दिन पहले कतर का शेख अहमद बिन तमीम उन्होंने कहा कि माइग्रेंट्स को जो है ना जो भी है उसे मिनिमम 1000 रियाल तनख्वाह दी जाएंगी बल्कि, और ड्राइवर को ना 1500 रियाल है, लेकिन ये लोग आगे बढ़ने नहीं दे रहे। इसका అందరికీ నమస్కారం. మరి రౌండ్ టేబుల్ ఉన్నటువంటి మేధావులందరికీ
నా హృదయపూర్వకమైన పరిస్థితిలో తక్షణమే ప్రభుత్వాలు గల్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసేసి గల్ఫ్లో ఉన్నటువంటి గల్ఫ్ ప్రాముఖ్యత ఎంతో ఉంది. అక్కడ కొన్ని లక్షల మంది నిరాశ్రులై దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకు. మరి మనమందరం ముందుండి గల్ఫ్ బోర్డ్ తక్షణమే ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాం. ఆ గల్ఫ్ బోర్డ్ చేయడం వలన అందులో ఉన్న సభ్యులు కానీ వాళ్ళని అవేర్నెస్ చేసేసి వాళ్ళని. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. అయితే మీకు వీళ్ళ గురించి ఒక విషయం చెప్పాలి. అక్కడ లేబర్ క్యాంపులో కూడా డిస్ట్రిబ్యూట్ చేసారు. నేను ఆ కరపత్రం కూడా మీకు వాట్సాప్లలో అనుకుంటే చిన్న ఉడతా సహాయం ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ప్రింట్ చేయించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ మొత్తం నలుగురికి చెప్పినట్టు కాకుండా ఒక అద్భుతమైన పని చేసినారు. అంటే ఎంత చేతనైతే అంత చేసినారు. అది అయితే ఇప్పుడు వీళ్ళు తల ఇంత చంద వేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కరపత్రాలు ప్రింట్ చేయాలంటే కూడా పాపం వాళ్ళు రూపాయి జమ చేసి ఇంటికి భార్య పిల్లలకు పంపుకోవాల్సిన డబ్బుల నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని ఆ అమౌంట్ను దీనికి వెచ్చించి వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రింట్ చేయించారు. ఎవరి కోసం ఎదురు చూడలేదు, ఎవరో చేస్తారేమో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎవరు జనగామ శ్రీనివాస్, పర్స తిరుపతి, కుంబాల మహేందర్ రెడ్డి ముగ్గురు కలిసి చేసుకొని అద్భుతమైన కరపత్రం రెడీ చేసి అక్కడ కార్మిక వాడల్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇది వీళ్ళ గొప్పతనం. అదే నెక్స్ట్ రెడీగా ఉండండి. స్పీడప్ పొంగు వెంకటేశ్వర గారు. వేలాది ప్రజల సమస్య, సకల సమస్య, ప్రతి ఒక్కరూ చదువుకొని ఉపాధి లేక, ఉద్యోగం లేక, పిహెచ్డి చేసిన విద్యార్థులకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేకనే జీవనోపాధి కోసం వలసలు వెళుతున్నారు. అలాంటి వలస వెళ్ళే కుటుంబాలకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరోసానియాలి. ఆ కుటుంబాలకు కానీ అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎవరైనా సరే అక్కడ కంపెనీలో పనిచేసే వారికి భరోసానివ్వాల్సిన అవసరం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా, వారి యొక్క కుటుంబాల పరిస్థితి తెలుసుకోకుండా, కేవలం వాళ్ళ సంపదతోటి, వాళ్ళ ఉత్పత్తి కులాలటువంటి సంపదతోటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయి. గల్ఫ్ బోర్డు సమస్యనే కాదు, ఈ రాష్ట్రంలో వేలాది సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ సమస్య, ఏ సమస్య తీసుకున్నా ప్రతిదీ 93% ఉన్నటువంటి కులాల సమస్యనే ఈ రాష్ట్రంలో ఇంకా పేదరికం జరుగుతూ ఉన్నది. 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పేదరికం లేనటువంటి భారతదేశం నిర్మూలించాలని ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వాలు మాత్రం నీరుగార్చేటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. మనం ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు ప్రజల్లోకి వచ్చి ప్రమాణం చేసి, నేను ఈ రాష్ట్ర మంత్రి, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం కేంద్రంలో ఉంది, నేను పసుపు బోర్డు తీసుకొచ్చి వచ్చి ప్రకటనలు పలికినటువంటి అరవింద్ గారు ఇలా పసుపు బోర్డు తీసుకురావడంలో విఫలమయ్యారు. అదేవిధంగా గల్ఫ్ కోడ్ కార్మికులు ఈరోజు ఎంతోమంది కన్న బిడ్డల్ని కంపెనీ నుంచి వచ్చినారు. వారు ఒక 100 మంది వాళ్ళ కంపెనీలో జీతాలు ఇవ్వకపోతే వాపసు వస్తే ఇక్కడికి వచ్చినాక ఆ 100 మందితోని కలిపి ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తర్వాత ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్కు వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, వీరి గొల్లపల్లి మండలం దమ్మనపేట గ్రామం, జగిత్యాలకు దగ్గరలో ఉంటే జగిత్యాల జిల్లా. వేరు ఇప్పుడు మాట్లాడతారు, ఏం చెప్పండి. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ మొత్తం ఉంటుంది. ఏది దుబాయ్ నుంచి. ఎస్ వీళ్ళది కూడా సౌదీలో అట్లనే సేమ్ అదే పోరాటం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి జేఏసీ నాయకుల, మన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు రాజరెడ్డి సైన్ల, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా, దమ్మనపేట మా గ్రామం. అయితే ఈ మధ్యన మనకు ఈ గల్ఫ్, ఈ పెద్దలు అన్నగారు భీమరెడ్డి సార్ చెప్పినట్లు మనకు ఈ జీతం దొంగతనం అనేది మనం మొన్ననే తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది మందికి మన సహాయం, ఎంతమంది అయితే తెలిసిన వాళ్ళతో మన పాంప్లెమెంట్ల ద్వారా కానీ చెప్పడం కానీ, లైవ్లో కానీ, మొన్నటిసారి ఎంఆర్ఓ వినతి పత్రాలు ఇవ్వడం దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇక ముందు విషయాలు ఏంటంటే మన అందరి సహకారంతో
మనకి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో దాంట్లో చర్చించుకొని జూమ్ మీటింగ్ కానీ ఇతరులకు తెలపడం కోసం కొన్ని ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే మనకి గల్ఫ్ విషయాలు అందరికీ తెలియవు, కొంచెం విషయం పూర్తి పరిజ్ఞానంతో తెలుసుకోవాలి. ఇంతకుముందు మనం ఎన్ఆర్ఐ పాలసీ అని చెప్పి ముందుకెళ్ళిన వాస్తవం. ఈ మధ్యన ఒక పోస్ట్ పెడితే దానికి ఒక అతను నువ్వు ఒకసారి ఎన్ఆర్ఐ అంటివి, ఒకసారి మళ్ళీ ఇదే అంటూ దాని గురించి ఏంది అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం పూర్తి విచారంతో దానికి ఇట్లా ఉంది, ఈ ఎన్ఆర్ఐ అనేది చాలా దేశాలకు వర్తిస్తుంది, కాకపోతే దానికి ప్రభుత్వం సహకరించే విధంగా ఉండకపోవచ్చు. ఈ గల్ఫ్ బోర్డు అయితే తక్కువలో ఉంటుంది, కొన్ని దేశాల్లో కష్టపడే వాళ్ళే ఉంటారు కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చర్చించుకొని మనం జేఏసీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. కాకపోతే మరి కామారెడ్డి జిల్లా ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలోని గల్ఫ్ కార్మికుల సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, సభా వేదిక అలంకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 2009లో సౌదీకి వెళ్ళడం జరిగింది. 2009లో వెళ్ళి 2012లో అట్లా వచ్చిన. అప్పుడు అంతా వాట్సాప్ అంతా ఇంటర్నెట్ సోకే అప్పుడు లేకుండే వాస్తవంగా అది. అప్పుడు ఫోన్లు ఒకటి ఉండే కానీ ఫోన్ మాత్రం ఒకటి ఉండేది. అప్పుడు ఐఎంఓ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ అప్పుడు లేకుండే. అప్పుడు మాకు దొరికేదే వారం కోసం టైం దొరుకుతుండే. అప్పుడు ప్రజెంట్గా వారం ప్రతి శుక్రవారం లీవ్ ఉంటుండే, శుక్రవారం అంటే మాట్లాడుతుంటే మిగతా టైంలో మాట్లాడే టైం దొరుకుతుండే మాకు. చాలా తక్కువ జీతం అప్పుడు ఉండే. అప్పుడు 750 జీతం ఇచ్చేది. ఇక్కడ అప్పుడు 10,000 అయ్యేది, 10-11,000 అయ్యేది. మళ్ళా పొద్దున మార్నింగ్ 4 గంటలకు లేచేది, 6 గంటలకు డ్యూటీకి వెళ్ళేది. మళ్ళా మార్నింగ్ అది మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి రూమ్కి వచ్చేది. తర్వాత మళ్ళీ వంట చేసుకొని బట్టలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఓవర్ టైంకి వెళ్ళేది. 4 గంటలకి అట్లా బయట డ్యూటీ వేసుకునేది. అది బట్ట షాపులు వేసుకుంటే అక్కడ వచ్చే డబ్బులతోటి ఇట్లా ఖర్చులు వెళ్ళేది మాకు. ఇక ఆ 750 తోటి 10 గంటలు పంపించేవాళ్ళము. అట్లాంటి పరిస్థితి అట్లాంటి ఉండే. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలామంది వెళ్ళేవారు. అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అక్కడ కూడా అక్కడ వాళ్ళని చాలా లైంగికంగా వేధించేవాళ్ళు అక్కడ సౌదీ వాళ్ళైతే. కొంత వరకు నేను చూసిన వరకు అయితే వాళ్ళనైతే ఇట్లా జైల్లో ఉండకట్టే అత్మన పరిస్థితి వాళ్ళది. వాళ్ళని బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అక్కడ. అట్లాంటి పరిస్థితులకు చాలా ఎదుర్కొనే వాళ్ళు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి జీతాలు కూడా తగ్గించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి అందరూ ఎందుకు వెళ్తారు దేశంకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనో, పిల్లలు లగ్గాలు చేయాలని చెప్పేసో, ఇంత భూమి కొనుక్కోవాలని చెప్పేసి ఉద్దేశంతో అందరు వెళ్తుంటారు. కానీ ఇట్లాంటి జీతాలు కేంద్ర ప్రభుత్వం తగ్గడం వల్ల వాళ్ళ ఆశలు నీరుగారినట్టు అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆలోచన వేదిక ప్రకారంగా ప్రభుత్వం నడవాలి. ప్రజలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళు గల్ఫ్కి వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు, వాళ్ళకి సరైన ఉపాధి లేకని వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి దాన్ని ఎంత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రజల్ని పట్టించుకుంటూనే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులతో సమానం మనకి. అట్లాంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరి ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా అదొక యుద్ధ భూమి. మీరు ఒక నిమిషం అని రండి, లేకపోతే ఊరికే పరిచయం చేసుకొని పోండి. నమస్కారం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అందరి సంఘ నాయకులకు నా పేరు మూర్తి. నేను తెలుగు గల్ఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇరాక్లో గత 10 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. ఎన్నో సమస్యలు ఇరాక్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో కుర్దిస్తాన్, ఎర్బిల్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గిట్లా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులతో ఈ మధ్య గిట్లా రీసెంట్గా నేను వచ్చే బిఫోర్ ఒక 1 month బిఫోర్ టైంలో గిట్లా దాదాపు 6 శవాలను ఇంటికి పంపించి రావడం జరిగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు అక్కడ. ఈ దిశగా ఇప్పుడున్నటువంటి ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన టైం 1 గంటకు, అంటే 1 గంట అయిపోయింది. అంటే వికెట్ చేయాల్సి ఉంటుంది. రేణుక అడ్వకేట్ గారు మరి ఎందుకో మాట్లాడలేదు. అంటే మీరు ఓన్లీ కోర్టులో మాత్రమే మా కోసం ఫైట్ చేస్తారు. ఏమి దాని మీద చర్చ జరగలేదు. అంటే మనం సమస్యలు, బాధలు అనేవి మీ అందరికీ తెలుసు, మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అయితే దీన్ని మనం ఇవన్నీ మారాలంటే ఈ ప్రభుత్వాలు మన వైపు చూడాలా, రాజకీయ పార్టీలు ఇన్ని లక్షల మంది రేపు వీళ్ళని గెలుచుకుందాం, ఈ ఓట్లు గెలుచుకుందాం అని వాళ్ళలో ఆశ కలిగించాలంటే మనము ఆశయం కోసం పనిచేయాలి. మన జనాల్ని గ్రామాలల్లో
ఆ జనంలోకి వెళ్ళేసేటువంటి ప్రోగ్రాం ఏంటంటే జనవరిలో ఒక నెల రోజుల ప్రోగ్రాం. అంటే మనం ఎంత చేయగలిగితే అంత. ఇప్పుడు చేశారు, అదొక జరిగింది, కానీ మనం జనంలోకి వెళ్ళలేదు మనం. అయితే ఈ జనవరిలో మనము అన్ని మండలాల దగ్గర, అంటే ఇప్పుడు ఈడ ఒక కోఆర్డినేషన్ మనం అందరం ఉన్నాం, కానీ జిల్లాల వారీగా మనం పని విభజన చేసుకోవాలి. ఇప్పుడు నేను, నాతో పాటు ఒక ఆయన, ఒక జిల్లా, ఆ జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని మండలాల ధర్నాలు, నిరసన జరుగుతాయి, రేపు జనవరిలో చివరిలో 27 నాడు కలెక్టర్ దగ్గరికి ఎంతమందిని తీసుకొని పోయి రిప్రజెంటేషన్ చేస్తారు అనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాని, అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని, ఉమ్మడి మెదక్ జిల్లా, ఈ జిల్లాలనే కదా ఎక్కువ ఉన్నారు, ఇంకా మిగతా ఉంటే కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అయితే ఈ జిల్లాలకు సంబంధించినట్టు ఒక కోఆర్డినేషన్ రెగ్యులర్గా, ఇందాక సిద్ధరాములు చెప్పాడు, రెగ్యులర్గా ఏంటంటే 2 రోజులకు ఒకసారి మనకి ఇప్పుడు జూమ్ మీటింగ్ ఉంది, ఎక్కడున్న ప్రపంచంలో కలిసి మాట్లాడుకోవచ్చు. అయితే మన వాళ్ళు దీంట్లో చూస్తారు, మన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రేపు పొద్దున మనం మాస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు పాల్గొనమని చెప్తారు. అయితే దీనికి ఇప్పుడు ఏ జిల్లా కోటి భీమరేరెడ్డి అన్న ఏం చేస్తున్నారంటే మీ అందరికీ, అంటే ఎవరెవరు ఇప్పటిదాకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఏ జిల్లాకు ఇన్ఛార్జీలు వెళ్ళాలి. రేపటి నుంచి జనవరి 2, 3 నుంచి వాళ్ళ పని ఏంటంటే 15 తారీఖు నాడు ఎన్ని మండలాలల్లో ప్రోగ్రాం చేశారు, ఆ తర్వాత జనవరి ఎండింగ్లో మనం ఒక డేటు అనుకుందాం, ఆ డేట్లో ఎన్ని కలెక్టరేట్ల దగ్గర జరిగింది, అట్లా మనం అందరినీ పిలుద్దాం, అన్ని పార్టీలు వస్తాయి. తర్వాత ఫిబ్రవరిలో మనము ఒక హైదరాబాద్ ప్రోగ్రాం, అంటే రేపు అసెంబ్లీ సమావేశం జరగదానికంటే మనం కొంచెం వేడిని గ్రామాలలో పుట్టించగలిగితే ఇష్యూ అనేది మనకి మధ్యలో కొంచెం వాళ్ళు మెమోరాండం ఇస్తేనే మీడియా వాళ్ళు రాస్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ కూడా సమస్య, పబ్లిక్ సమస్య కాబట్టి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఒక వైరుధ్యం మాత్రం మొదలైంది కాబట్టి వాళ్ళిద్దరూ 2 రోజులు కొట్లాడితే 3 రోజులు లాభపడాలి మనం, అంటే ప్రజలు లాభపడాలి, ఈ గల్ఫ్ కార్మికులు లాభపడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిలో పోటీ, వీడు ఇదన్నా రద్దు చేస్తాడు, వీడు ఇదన్నా ప్రకటిస్తాడు. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా వీడెనికి తగ్గిన వాడినికి తగ్గిన లాభపడేది మన కార్మికులు, మన ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాబట్టి దీని మీద మనము మీటింగ్ల వరకు ఇవన్నీ ఒక భాగం, కానీ మనము ఇది ఒక ఎవరెవరు ఇప్పుడు ఆల్రెడీ మన ఉమ్మడి జిల్లాలలో ఎవరెవరు వాళ్ళ సంఘాలు ఏం పరిస్థితి, మనం 18 సంఘాలు అన్నాం, ఇప్పుడు ఎన్ని సంఘాలు వచ్చినాయి, ఇంకా రాని వాళ్ళు కొంతమంది బయట ఉంటారు, కొంతమంది మన జిల్లాకి ఇద్దరే, సంఘానికి ఇద్దరే అన్నాం కాబట్టి ఇద్దరే వచ్చారు. కాబట్టి దీన్ని ఇంకోటి ఏంటంటే ఒక టాక్టిఫుల్గా ఈ మధ్యలో అంటే మనం మాట్లాడుకోవాలి, ఇది జేఏసీలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవాలి. టాక్టిఫుల్గా టీఆర్ఎస్లో ఏంటంటే మనమేమో జనంలో పోయి మొన్న మేము నెలంతా కష్టపడితే, ఊరూరికి తిరిగి కష్టపడితే వాళ్ళు ఒక చిన్న ఒక మంత్రినో ఎమ్మెల్యేనో కలిసి పేపర్ అంతా రాయించుకుంటున్నారు. అది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టాక్టిఫుల్గా చేస్తున్నారు. సరే, అది చెయ్యని, కానీ మనం ఏంటంటే మన ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ కాదు మన ఐడెంటిటీ. ఇప్పుడు జేఏసీ ఐడెంటిటీ కావాలి. మనం వీడికి వచ్చినాం అన్ని సంస్థలను, కానీ మన ఎజెండా ఇదే ఇక. కాబట్టి ఈ జేఏసీని ఎంత అడ్వాన్స్గా చేయగలిగితే మనం జేఏసీ దగ్గర ఎవరు వచ్చినా అన్ని పార్టీల వాళ్ళు మెడల కండ వేసుకొని వచ్చినా జేఏసీ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మడక పెట్టుకొని కీసలో పెట్టుకొని జేఏసీ జెండా వేసుకొని కూర్చుంటేనే ఇదంతా ఒకటి. ఇక్కడ ఏం రాజకీయాలు లేవు, ఇదంతా కూడా జేఏసీ అడ్వాన్స్గా ఉంటుంది. జేఏసీ చెప్పింది 3 అంశాలు. ఒకటి, మా జీతాలు పెండింగ్ జీతాలు ఇప్పించడానికి మీరు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం, మా సర్కిల్ రద్దు చేయడానికి మీరు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం, మాకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి మాకు ఏం చేస్తారు. ఇప్పుడు మనం ఇంకొక దాంట్లో ఒక డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరికైతే వీసా వస్తుందో అక్కడ కంపెనీ వీసా ఆ గవర్నమెంటే పావులా వడ్డీకి ఇచ్చే విధంగా కూడా అది ఫోర్స్గా మనం ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే విధంగా అది కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి ఎవరైనా ఒక 2 నిమిషాలు టైం అయిపోయింది కాబట్టి ఓకే అనుకుంటే మన ఇంకోటి ఏంటంటే నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు అన్న ఇక్కడ మేజర్గా ఉంటున్నాడు. మనకి ఇప్పుడు మన తెలంగాణకి ఎట్లయితే మన జయశంకర్ సార్ ఉండేనో మరి మన గల్ఫ్కి ఒక ఇంటర్నేషనల్గా అందరితో నేషనల్ వైడ్గా కోఆర్డినేషన్ చేసి విషయాలన్నీ కూడా మనం చెప్పి మనల్ని ఒక మేధాపరమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఈడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడనే మనం ఈ రోజు కాకపోతే ఇంకోటి మన అందరిని గుర్తుపెట్టుకుంటే మనకి ఫైనాన్షియల్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ హాల్ నిర్మాణం చేయాలన్నా, మనం టీ తాగాలన్నా, కాబట్టి దానికి సంబంధించి ఏం చేద్దాం, ఇప్పుడు సమయం లేదు, మనం మళ్ళీ ఏం చేద్దాం అనేది కూడా కూర్చొని దీనికి సంబంధించింది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలా. మనం కరపత్రం వేయాలా, పోస్టర్లు వేయాలా, మనం చాలామంది సపోర్ట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ కూడా ఏం చేద్దాం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అయితే దీని మీద ఈ జనవరి ప్రోగ్రామ్ ఓకే అనుకుంటే దానికి సంబంధించి ఎవరు ఏ జిల్లా, ఇప్పుడు ఆ జిల్లాలో కార్యక్రమం జరిగినా ఫెయిల్ అయినా ఆ జిల్లాని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే మనకు మన వర్క్లో కూడా పోటీ ఉండాలి. మనం జనాన్ని సమీకరించాం, ఇప్పుడు ఎవరు ఏ జిల్లాలో ఎక్కువ వర్క్ చేస్తే ఆ నాయకుడు ఆ జనంలో గుర్తింపు వస్తాడు, ఆ జనం కోసం మనం మన వాళ్ళ కోసం పనిచేసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు వస్తుంది. కాబట్టి అట్లా మరోసారి ఓకే అనుకుంటే మళ్ళీ దీని ఉపన్యాసం లేకుండా ఓకే అనుకుంటే అన్నకు మనం ఇవన్నీ కూడా ఎవరెవరు ఏ జిల్లా కేటాయిస్తారో తను చేస్తాడు అని అనుకుంటే మనం దాన్ని ఓకే చెప్పేసుకొని ముగించుకోవచ్చు.
ప్రపోజల్ చెప్పినారు. మనం జనవరి అండ్ ఫిబ్రవరి 2 నెలలు మన కార్యాచరణ ఏమిటి అనేది మళ్ళీ కూడా ఇమీడియట్ ఒక జూమ్ పెట్టుకుందాం. ఎవరైతే అటెండ్ కాలేదో ఫోన్ల ద్వారా కూడా వ్యక్తిగతంగా మాట్లాడదాము. ప్లస్ మన అందరం అనుకొని ఒకటి ఫిక్స్ చేసుకుందాం. ఆ రోజు పెళ్ళిళ్ళు లేకుండా వేరే ఈ నేషనల్ ఈవెంట్స్ అవన్నీ క్లాష్ కాకుండా మనది మనం ముందుగా చేసుకొని వర్కౌట్ చేసుకుందాము. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్. అది మనము చేద్దాము. దానికి అందరం కూడా మనం అంగీకరిస్తున్నాము. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ళ రవిగౌడ్ గారు ఇప్పుడు వారి పూర్తి ప్రసంగం చెప్తారు. మనకు ఇంకా 10 నిమిషాల టైము గ్రేస్ పీరియడ్ కూడా ఉంది. గ్రేస్ పీరియడ్లో వారు మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఈ గల్ఫ్ జేఏసీ జిల్లా కమిటీలు ఉమ్మడి జిల్లాగా సూపర్వైజింగ్ చేసుకోవడానికి ప్లస్ కొత్త జిల్లా వారీగా కమిటీస్ కూడా అవి మనము నెక్స్ట్ జూమ్లో తర్వాత ఫోన్లలో అనుకొని ఈ వారంలో ఫైనల్ చేద్దాం. అవి చేసిన తర్వాత రాష్ట్ర కమిటీని కూడా గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కమిటీని కూడా మనము పూర్తి స్థాయిలో దాన్ని విస్తరించాల్సి వస్తుంది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే కన్వీనర్ ఒక్కడే అయ్యేసరికి ఆ ఒక్కడు వినా బాగా ప్రెషర్ అవుతుంది. మన ఇంట్లో కూడా ఏంటంటే ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది, కరెంటు బుగ్గలు అవి ఇవి ఎక్కువ లైట్లు అవి ఉండే ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది, ఫీజులు ఎగిరిపోతాయి. ఏంటంటే ఒక్కొక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఒక్కడు 10 పనులు చేయలేడు కదా. అదే మనం పంచుకున్నట్టుంటే పని బాగా జరుగుతుంది. ఆ విషయం తప్పకుండా చేద్దాం. ఇప్పుడు రవిగౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు గల్ఫ్ కార్మికుల సమస్యలపై వాళ్ళ కష్టాలపై చర్చించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకు, గౌరవనీయులకు, తోటి కార్మిక సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రధాన డిమాండ్ అయినటువంటి గల్ఫ్ సంక్షేమ బోర్డు, గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు అవసరం. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటిది? అలాగే ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతుండ్రు కార్మికులు అంటే మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి వేతనాల తగ్గింపు అనేది తీసుకొచ్చి పుండు మీద కారం చల్లిన విధంగా ఇలా కార్మికులను అవస్థ పెడుతున్నది. అలాగే మూడో అంశం ఏదైతుందో వేతనాల దొంగతనం, ఇంటర్నేషనల్ ఇష్యూ. మరి కరోనా నేపథ్యంలో అనేక మంది కార్మికులు ఏ విధంగా అయితే ఇక్కడ నుండి బతుకుదేరు కోసం పోయినామో అదేవిధంగా బతికితే చాలు అని అక్కడ నుండి తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా కంపెనీల దగ్గర ఒక చిల్లి గబ కూడా తీసుకోకుండా ఇమ్మీడియట్లీ ఊటిన ప్రాణాలతో ఉంటే చాలు, ఈ కరోనా మహమ్మారి నుండి మనం తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్మికులు వెనుదిరిగి రావడం జరిగింది. మరి అనేక మంది వేలాది మంది కార్మికులు వెనుదిరగడం. జేఏసీ సమావేశానికి చాలా దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రదేశాలకు వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది చలికాలము. ఒక్కొక్కరు 250 కిలోమీటర్ దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 కిలోమీటర్ దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు మబ్బుల బయలుదేరి వచ్చారు. చాలా కష్ట నష్టాలకు వచ్చి ఇది సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఇంతటితో ఈ సమావేశం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాను. దీని తర్వాత మనము లంచ్ తర్వాత ఇంకెవరికైనా కొంచెం టైం ఉంటే మనం ఇన్ఫార్మల్ డిస్కషన్ ఏదైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫోటో కోసం అందరూ ఒకసారి ఇక్కడ స్టేజ్ దగ్గర రండి. నినాదం ఇచ్చుకోండి. గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ జేఏసీ, గల్ఫ్ జేఏసీ, గల్ఫ్ జేఏసీ, గల్ఫ్ కోర్టు వెంటనే